హలో ఎవ్రీవన్. 1000 ఎంసీక్యూస్ చేస్తున్నాం గదా! ఈరోజు మనం ఇంకొక 10 ఎంసీక్యూస్ చేద్దాము. ఈరోజు మనం వీటిల్లో డాల్ఫిన్స్ గురించి, ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి, ఇంకా ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌తో పాటు హిస్టరీ, జియోగ్రఫీ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా చూద్దాము. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎగ్జామ్స్‌కి చాలా ఇంపార్టెంట్. సో, మనం ఈరోజు అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన గురించి మోస్ట్‌లీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని చూసేద్దాం. First question. With reference to the Atal Bimit Vyakti Kalyan Yojana, consider the following statements. The scheme provides cash assistance to insured workers in case of unemployment, generally limited to a specified number of claims. ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓన్లీ దోస్ ఎంప్లాయీస్ హూ ఆర్ కవర్డ్ అండర్ ద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 ఆర్ ఎలిజిబుల్ ఫర్ బెనిఫిట్స్ అండర్ దిస్ స్కీమ్. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. మనం ఈ స్కీమ్ గురించి కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఎవరికైతే జాబ్ పోతుందో మధ్యలో వాళ్ళకి క్యాష్ కాంపెన్సేషన్ ఇస్తారనమాట. ఈ అటల్ బీమిత్ వ్యక్తి యోజన ప్రకారం. ఇంతకుముందయితే ఓన్లీ వన్ టైమే ఇచ్చేవారు. కరోనా తర్వాత దీన్ని అమెండ్‌మెంట్ చేశారనమాట. అమెండ్ చేసి స్పెసిఫైడ్ నెంబర్ అంటే ఆహ్, ఆహ్, 2, 3 టైమ్స్ అలా ఇచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, ఇంతకుముందు చూడండి ఎస్పెషల్లీ ఇట్ హాస్ బీన్ మోడిఫైడ్ ఓవర్ టైమ్ డ్యూరింగ్ COVID-19 టు అలౌ బెనిఫిట్స్ ఫర్ మల్టిపుల్ స్పెల్స్ అండర్ సర్టెన్ కండిషన్స్. ఏదైనా పరిస్థితుల వల్ల జాబ్ పోతే గనక క్యాష్ అసిస్టెన్స్ ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్. ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ఎంప్లాయీ స్టేట్ ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్కరు ఇంప్లిమెంట్ చేస్తారు కదా! అలా ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే ఈఎస్ఐసి, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. అంటే కంప్లీట్‌గా సెంటరే ఫండ్ చేస్తుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ అండ్ స్టేట్ స్పాన్సర్స్ ఇస్తాయి. అండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది కదా ప్రతి స్కీమ్‌కి. ఈ స్కీమ్ పొందాలంటే మస్ట్ బి కవర్డ్ అండర్ ఈఎస్ఐ యాక్ట్‌లో కవర్ అయి ఉండాలనమాట. ఇంకా మినిమమ్ కాంట్రిబ్యూషన్ పీరియడ్ ఆల్రెడీ కొన్ని రోజులు జాబ్ చేసి ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు దీనికోసం. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అన్నది వాలంటరీగా ఇచ్చేస్తే అంటే నార్మల్‌గా అన్నీ ఇచ్చేస్తే గనక నార్మల్‌గా మానేస్తే గనక అది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వల్ల చాలా మందికి జాబ్స్ లాస్ అయ్యాయి కదా! అలాంటి టైంలో వాళ్ళకి క్యాష్ బెనిఫిట్ లాంటిది ఉంటది. ఎంత ఇస్తారంటే ఆహ్, 50% ఆఫ్ ది యావరేజ్ వేజెస్ ఉంటాయి కదా! అలాగా ఆ వేజెస్‌ని 90 డేస్ ఇస్తారు. 3 మంత్స్ ఇస్తారు. అది డైరెక్ట్‌గా బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుందనమాట. అండ్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్. ఐ హోప్ మీకు చాలా పాయింట్స్ కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన గురించి. నెక్స్ట్ సీరీస్‌లో మనము ఇంకొక స్కీమ్ గురించి చూద్దాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే గనక మెసేజ్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏ 0 డే వల్నరబిలిటీ. ఇలాంటి టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 1 ఇయర్ నుంచి న్యూస్‌లోనే ఉందన్నమాట. ఇట్ రిఫర్స్ టు ఎ సెక్యూరిటీ ఫ్లా ఇన్ ఎ సాఫ్ట్‌వేర్ దట్ ఈస్ నాట్ నోన్ టు ద డెవలపర్. ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నో అఫీషియల్ ప్యాచ్ ఆర్ ఫిక్స్ ఈస్ అవైలబుల్ ఎట్ ద టైమ్ ద వల్నరబిలిటీ ఈస్ డిస్కవర్డ్. ఇది ఇప్పుడు ఎవరైనా డెవలపర్ ఏదైనా సాఫ్ట్‌వేర్ డెవలప్ చేశారనుకోండి, వీళ్ళు ఉంటారు కదా సైబర్ నేరగాళ్ళు, వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఫిక్స్ చేసే సొల్యూషన్ డెవలపర్‌కి తెలియకపోవడాన్ని 0 డే వల్నరబిలిటీ అంటారనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద Reserve Bank of India's Integrated Ombudsman Scheme, consider the following statement. Complaints under the scheme are restricted to online mode only. ఓన్లీ ఆన్‌లైన్ మోడ్ అయితే ఇప్పుడు కష్టం కదా! ఆఫ్‌లైన్ కూడా ఉంటుంది. సో, స్టేట్మెంట్ 1 ఒకటి ఉన్నది ఇన్‌కరెక్ట్ అనమాట. ద స్కీమ్ కవర్స్ ఓన్లీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎన్‌బీఎఫ్‌సీస్ అండ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్. ఇది కూడా ఇన్‌కరెక్టే. ఇక్కడ క్వెషన్‌లోనే ఉంది కదా! ఇంటిగ్రేటెడ్ అని. ఇంతకుముందయితే సెపరేట్‌గా ఒంబుడ్స్‌మన్స్ ఉండేవన్నమాట. ఒంబుడ్స్‌మన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలో గాని, కమర్షియల్ బ్యాంక్స్‌లో గాని, ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతున్నాయి కదా! మోసాలు ఎక్కువవుతున్నాయి కదా! దాని రిలేటెడ్ కంప్లెయింట్ చేసే ఒక కంప్లెయింట్ రిడ్రెసల్‌నే ఆహ్, గ్రీవియన్షియల్ రిడ్రెసల్‌నే ఒంబుడ్స్‌మన్ అంటారనమాట.
సో, ఆల్ కమర్షియల్ బ్యాంక్‌లు గాని, ఎన్‌బీఎఫ్‌సీలు గాని వీటన్నిట్లికి ఒకటే స్కీమ్ చేశారు. దాన్నే ఇంటిగ్రేటెడ్ ఉమెన్స్ స్కీమ్ అంటారు. ఇంతకుముందయితే సెపరేట్‌గా ఉండేవి. ఇష్యూస్ అరైజింగ్ ఔట్ ఆఫ్ కమర్షియల్ డెసిషన్స్ సచ్ యాస్ లోన్ శాంక్షనింగ్ ఆర్ ఔట్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ది స్కీమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్‌కి అప్లై చేసాం. లోన్ అప్లై చేసినప్పుడు మనకు లోన్ రాలేదు. మనకు లోన్ రాలేదని చెప్పేసి ఎళ్లి ఒంబడ్స్‌మన్ స్కీమ్‌కి కంప్లెయింట్ చేయడానికి అవ్వదనమాట. మనం ఎన్‌బీఎఫ్‌సీలో ఏదన్నా మన ట్రాన్సాక్షన్స్‌లో ఆహ్, మిస్టేక్ అయ్యి మనకి 10,000 రావాల్సింది 5,000 వస్తే అలాంటి వాటిల్లో ఇలా ఒంబడ్స్‌మన్ స్కీమ్‌కి వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఆ ఆప్షన్ వచ్చేసి సి. ఇక్కడ సేమ్ నేను ఇంతకుముందు చెప్పింది ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చాను. ఇంకా ఒకసారి చూడండి. గవర్నమెంట్ దీన్ని చాలా ప్రమోట్ చేసిందనమాట. మెయిన్‌గా అమితాబ్ బచ్చన్ గారు దీన్ని బాగా ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య మనకి సైబర్‌ని క్రైమ్స్ ఎక్కువవుతున్నాయి కదా! సో, ఇది సింగిల్ విండో పెట్టారనమాట. ఇంటిగ్రేటెడ్ ఉమెన్స్ స్కీమ్ అని. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు డాల్ఫిన్ డైవర్సిటీ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పీసీస్. గ్యా జా Ganges river dolphin, Irrawaddy dolphin, bottlenose dolphin, Indo-Pacific humpback dolphin. Which of the above species are reported to occur in Indian waters, including rivers, estuaries, and coastal groups? ఇవి ఏవేవి మన కంట్రీలో మన ఇండియన్ వాటర్స్‌లో ఉన్నాయని అడుగుతున్నారు కదా! ఈ 4 ఉంటాయన్నమాట. వీటిలో ఇమేజెస్ కూడా నేను ఈరోజు మీకు ఇక్కడ పెట్టాను. చూడండి. ఏవేవి ఎక్కడున్నాయో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. గ్యా గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ వచ్చేసి గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా రివర్ సిస్టమ్‌లో ఉంటుందన్నమాట. దీన్ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు గ్యాంజెస్‌ని. ఇర్రావోడీ డాల్ఫిన్ చిల్కా లేక్‌లో మనకు కనిపిస్తుంది. మోస్ట్‌లీ ఇది బ్రాకిష్ వాటర్‌లో ఉంటుంది. అండ్ బాటిల్ నోస్ డాల్ఫిన్ వచ్చేసి కోస్టల్ ఏరియాస్ లైక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్‌లో ఇది ఉంటుందన్నమాట బాటిల్ నోస్. దీనికి డిఫరెన్స్ చూసారా? దీని నోస్ వచ్చేసి షార్ప్‌గా ఉంటుంది. ఇది కొంచెం బాటిల్ నోస్‌కి ఇలా రౌండ్‌గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండో పసిఫిక్ హంప్ బ్యాక్ డాల్ఫిన్. ఇది కోస్టల్ వాటర్స్‌లో ఉంటుంది. ఇంక్లూడింగ్ ఈస్టర్న్ ఇండియా ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ వరకు ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకి ఇండియాలో కనిపించేవి. అంతేకాకుండా వీటి స్టేటస్ కూడా ఇక్కడ ఒకసారి మెన్షన్ చేశాను. ఇప్పుడు డాల్ఫిన్స్ అన్ని ఇచ్చేసి అన్ని ఎండేంజర్డ్‌లో ఉన్నాయంటే అది ఇన్‌కరెక్ట్ అవుతుందన్నమాట. ఓన్లీ గ్యాంగెస్ ఇంకా ఇర్రావోడీ డాల్ఫిన్స్ మాత్రమే ఎండేంజర్డ్‌లో ఉన్నాయి. బాటిల్ నోస్ డాల్ఫిన్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్‌లో ఉంది. అండ్ ఇండో పసిఫిక్ హంప్‌బ్యాక్ వచ్చేసి వల్నరబుల్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. In the context of sustainable and alternative fuel production, which of the following can serve as potential feedstocks? నార్మల్‌గా మనకి సస్టైనబుల్ ఫ్యూయల్స్‌కి ఆల్టర్‌నేటివ్ ఫ్యూయల్స్ ఇవి అని మనకి గవర్నమెంట్ అప్పుడప్పుడు రిపోర్ట్ ఇస్తుంది కదా! అలా ఇచ్చినవే అన్నమాట ఇవన్నీ. సో, అగ్రికల్చరల్ క్రాప్ రెసిడ్యూస్ అన్నవి సస్టైనబుల్ ఫ్యూయల్సే. అండ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్, యూజ్డ్ కుకింగ్ వాటర్, యానిమల్ టాలో అండ్ నాన్ ఎడిబుల్ ఆయిల్ ఇవన్నీ సస్టైనబుల్ ఫ్యూయల్ ప్రొడక్షన్‌కి సస్టైనబుల్ ఫ్యూయల్స్‌తో ప్రొడ్యూస్ చేయొచ్చనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రాస్ట్ ల్యాండ్స్కేప్స్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సచ్ landscapes are typically formed in regions dominated by soluble rocks like limestone and dolomite. మనకి లైమ్‌స్టోన్ ఇంకా డోలమైట్ ఉన్న చోటే కదా ఇది కార్స్ట్ టోపోగ్రఫీ కనిపిస్తుంది. They develop under the conditions of impermeable rock structure and inefficient drainage. ఇంపెరియబుల్ రాక్ స్ట్రక్చర్ కాదు. ఇంపెరియబుల్ అంటే వాటర్ దానికి లోపలికి వెళ్ళనివ్వని స్టోన్స్ అనమాట. పెరియబుల్ రాక్స్ అంటే దానిలో పోర్స్ ఎక్కువ ఉంటాయి. సో, పోర్స్ ఉండడం వల్ల వాటర్ డ్రాప్స్ నెమ్మదిగా వాటిలో ఇలా వెళ్ళటం వల్ల అక్కడ నెమ్మదిగా క్రాస్ట్ ల్యాండ్స్ టోపోగ్రఫీ అనేది ఫామ్ అవుతుంది. Stalagmites are upward growing mineral formations found on కేవ్ ఫ్లోర్స్. ఇది కరెక్టే ఆప్షన్. సో, ఇమేజ్ కూడా చూద్దాం మనం ఇక్కడ. ఇక్కడ వాటర్ డ్రాప్ పడి కింద నుంచి మళ్ళీ పైకి వస్తే దాన్ని ఆహ్, స్టాల్ స్టాలాగ్మైట్స్ అంటారు. అదే పైనుంచి వచ్చినవే ఇలాగా ఫార్మ్ అవుతాయి. వీటిల్ని స్టాలసైట్స్ అంటారనమాట. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
కాస్ట్ ఓవర్‌కి పెర్మియబుల్ రాక్స్ కావాలని చెప్పాను కదా! పెర్మియబుల్ రాక్స్ ఉండటం వల్ల బాగా డ్రైనేజ్ అయ్యి కాస్ట్ టోపోగ్రఫీ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ ఆర్ క్లాసిఫైడ్ యాస్ గాంధీయన్ ప్రిన్సిపల్స్? కాన్స్టిట్యూషన్‌లో అయితే గాంధీయన్ ప్రిన్సిపల్స్, సోషల్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరల్ ప్రిన్సిపల్స్ అని అయితే స్పెసిఫై చేయలేదు. బేస్డ్ ఆన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నేచర్‌ని బట్టి మనం ఇవి డివైడ్ చేసామన్నమాట 3 టైప్స్ కింద. సో, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ కిందకే వస్తుంది. టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. ఇది ఇది రాదనమాట. ఇది గాంధీయన్‌కి రాదు. అండ్ టు ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. ఇది కూడా వస్తుంది. టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. ఇది కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్ కాదు. ఇది సోషల్ కిందకి వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 అండ్ 3 ఓన్లీ. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. Supreme Court in a historic judgment held that the Indian Constitution is founded on the bedrock of the balance between fundamental rights and directive principles. Which judgment case is referred to here? ఫండమెంటల్ రైట్స్ గొప్పవా లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గొప్పవా అన్నది మనం ఫండమెంటల్ రైట్స్ అండ్ చాప్టర్ అయిపోయిన తర్వాత చదువుతాం కదా! సో, ఏ కేసులో ఈ రెండిటికి బెడ్ రాక్ బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు అంటే మినర్వా మిల్స్ కేస్ అనమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్ అండ్ మెనీ టైమ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు మెగాస్థెనీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. హీ వాస్ డిప్యూటెడ్ బై సెలెకస్ I నికోటార్ టు ద కోర్ట్ ఆఫ్ అశోక. అశోక కాదు, చంద్రగుప్త మౌర్య కోర్టులో ఈయన అంబాసిడర్‌గా వచ్చారు. హీ రిసైడెడ్ ఇన్ పాట్లీపుత్ర డ్యూరింగ్ హిస్ స్టే ఇన్ ఇండియా. ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో, ఆప్షన్ ఈస్ ఓన్లీ 2. లాస్ట్ క్వెషన్ చూద్దాం. With reference to the sources of various features of the Indian Constitution, examine the following pair. మనం వేరియస్ ఫీచర్స్ మన కాన్స్టిట్యూషన్‌లో ఫీచర్స్ వేరియస్ సోర్సెస్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం కదా! సో, అందులో ఏవి కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయని ఇస్తున్నారు ఇక్కడ. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ కరెక్టే. రూల్ ఆఫ్ లా అన్నది యూకే నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము. అండ్ వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్ కెనేడియన్ కాన్స్టిట్యూషనే. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అన్నది కూడా కెనేడియన్ కాన్స్టిట్యూషనే. సో, ఇక్కడ నేను మళ్ళీ మీకు ఇచ్చాను చూడండి లిస్టు. ఇవి ఒకసారి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం 10 ఎంసీక్యూస్ కంప్లీట్ చేసాము. ఐ హోప్ మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.